గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకుందాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారత ఇంజనీరింగ్ పితామహుడు. ఈయన భారతదేశంలో అత్యంత దురదృష్టి కలిగినటువంటి ఇంజనీర్, రాజనేత మరియు శిక్షణా సంస్కర్త. ఈయన ఒక అసాధారణమైనటువంటి జీవనయాత్రలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈయన 1861 సెప్టెంబర్ 15వ తారీఖున మైసూర్ రాజ్యంలో ముద్దినహేలి అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు శ్రీనివాస్ శాస్త్రి, ఈయన సంస్కృత పండితుడు, తల్లి వెంకటలక్ష్మి ధార్మిక ఆధ్యాత్మిక మహిళ. అయితే ఈయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి చాలా కష్టాలు పడి విద్యాభ్యాసం కొనసాగించారు. కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా విద్య పట్ల ఆసక్తి కనబరిచి ఆయన ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో ముద్దినహేలిలో వారి యొక్క నివాసాన్ని మనం చూడవచ్చు. అలాగే ప్రాథమిక విద్యను చిక్కబల్లాపురంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి 1881లో మైసూర్లో సెంట్రల్ కాలేజ్ నుంచి బిఏ మ్యాథమెటిక్స్లో పూర్తి చేశారు. అలాగే 1883లో పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివి సివిల్ ఇంజనీరింగ్లో LCE అనేటువంటి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. 1884లో బొంబాయి ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించారు. మైసూర్ రాజ్య దివాన్గా తర్వాత 1908వ సంవత్సరంలో స్వతంత్రోద్యమం కొంచెం ఎక్కువగా జరుగుతున్నటువంటి సమయంలో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగానికి రాజీనామా చేసి మైసూర్ రాజ్యంలో దివాన్గా చేరారు. మైసూర్ రాజు గారి దగ్గర చామరాజ్ ఒడయార్ 4 దగ్గర ఈయన జాయిన్ అయ్యి 1912లో మైసూర్ రాజ్యానికి దివాన్గా, ఆ తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి మైసూర్ రాజ్యాన్ని ఒక ఆధునిక రాష్ట్రంగా తీసుకురావడంలో కీలక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, వ్యవసాయ ఆధునీకరణ, రవాణా వ్యవస్థలు, అలాగే మహిళల విద్యకు ప్రోత్సాహం వంటి రంగాల్లో ఆయన తీవ్రమైన కృషి చేశారు. ఈయన దివాన్గా ఉండేటువంటి సమయంలో కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటువంటి ఒక డ్యామ్ను కావేరీ నదిపై నిర్మించారు. దీనికోసం అనేక వైజ్ఞానిక అధ్యయనాలు సాగించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. 1911-31 మధ్య కాలంలో చాలా సాంకేతిక సవాళ్ళను ఎదుర్కొని విజయవంతంగా ఈ యొక్క డ్యామ్ను పూర్తి చేశారు. అప్పటికదే భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి డ్యామ్. వేలాది ఎకరాల భూమికి నీటిపారుదల వసతి కల్పించి విద్యుత్ ఉత్పాదనలో కూడా చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. అంతేకాకుండా వరద నియంత్రణకి కృషి చేశారు. ఈయన 1908లో బ్రిటిష్ పదవి విరమణ చేసి ఆ తర్వాత మైసూర్ రాజ్యంలో చేరిన తర్వాత కర్ణాటక మైసూర్ సంస్థానంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. మైసూర్ శాండిల్ సోప్ ఏదైతే మనం ఈరోజు వాడుతున్నామో, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఒకప్పుడు మైసూర్లో చామరాజ్ ఒడయార్ 4 వారి సహాయంతో ఈ సబ్బుల కంపెనీ ప్రారంభమైంది. అలాగే పారాసిటాయిడ్ ల్యాబొరేటరీ, విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ భద్రావతిలో ఉంది, స్టీల్ విస్కో ఇది. అలాగే జై చామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు వ్యవసాయ విద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఈ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్లో విలీనం చేశారు. అలాగే సెంచరీ క్లబ్, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ పరిశ్రమల నిర్వహణకు వాటికి ఒక గిల్డ్ ఏర్పాటు చేశారు. దాని పేరు మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే విశ్వేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇందులో విశ్వేశ్వర ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని చూడొచ్చు, సెంచరీ క్లబ్, అలాగే విశ్వేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. అనేక విద్యా సంస్థలని స్థాపించారు. అందులో ముఖ్యంగా బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని ప్రారంభించి ఆధునిక సాంకేతిక విద్యకు చాలా కృషి చేశారు. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈరోజు భారతదేశంలో ప్రారంభించబడి ఉన్నాయంటే దాని వెనకాల విశ్వేశ్వరయ్య గారి కృషి చాలా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వీటికి పునాది వేసినటువంటి మహానుభావుడిగా చరిత్రలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిలిచిపోతారు. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకి వేసినటువంటి ఘాట్ రోడ్, తిరుమల బాలాజీని ఈరోజు దర్శించుకుంటున్నటువంటి ఘాట్ రోడ్ ఆయన యొక్క ప్రణాళికతోనే రూపొందించబడింది. అంతేకాకుండా హైదరాబాదులో పత్తర్ అంటే ఏంటంటే స్టోన్,
రాయి. ఈ రాతితో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ మార్కెట్ అన్నమాట. రాతితో ఒక మార్కెట్ బిల్డింగ్‌ని నిర్మించారన్నమాట. ఇది కూడా హైదరాబాద్‌లో ఒక ఫేమస్ బిల్డింగ్. అలాగే అనేకమైనటువంటి నిర్మాణాలను కూడా ఈయన చేశారు. అలాగే ఈ కృష్ణరాజ సాగర్ డ్యామ్ పైనుంచి ఓవర్‌వ్యూ అన్నమాట ఇది. ఈయన అనేక పుస్తకాలు రాశారు. రీకన్‌స్ట్రక్టింగ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని 1920లోను, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని 1934లోను ప్రచురించారు. అంతేకాకుండా అనేక పుస్తకాలను కూడా ఈయన రాశారు. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక అవసరం అని చెప్పినటువంటి వ్యక్తిగా ఈయన్ని మనం చెప్పుకోవచ్చు. నీటిపారుదల రంగంలో జల వనరుల నిర్వహణ కోసం ఈయన ప్రవేశపెట్టినటువంటి బ్లాక్ సిస్టమ్ అనేది అత్యంత ఆధునిక పరిజ్ఞానం. అప్పట్లో నీటి ఓవర్ఫ్లో అవుతుంటే ఆటోమేటిక్గా డోర్లు క్లోజ్ చేసుకునే సిస్టమ్ని బ్లాక్ సిస్టమ్ అన్నమాట. అది అప్పట్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అది ప్రవేశపెట్టారు కృష్ణరాజ సాగర్ డ్యాంలో. అలాగే విస్కో ఏదైతే ఉందో, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో, అది భద్రావతి, కర్ణాటకలో భద్రావతి అనేటువంటి ప్రదేశంలో కావేరీ నది తీరంలో ఏర్పాటు చేశారు. అలాగే మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ భారతదేశంలో ప్రారంభమైందంటే దక్షిణ భారతదేశంలో అది విశ్వేశ్వరయ్య గారి చలవే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే గ్రామీణాభివృద్ధిలో రైతుల మహోన్నతి కోసం ఎన్నో ఆవిష్కరణలు చేశారు. మహిళలకు కూడా విద్య అవసరం అని ఎంతో కృషి చేశారు. వ్యవసాయ అభివృద్ధి చెందాలి, అలాగే సాంకేతిక విద్యా విధానం రావాలి, ఆధునిక పరిశ్రమలు రావాలి అని అప్పట్లో ఎంతో కృషి చేశారు. వారి వారసత్వమే నేడు భారత యొక్క ప్రగతికి దారి చూపుతోందన్నమాట. ఈయన యొక్క విశిష్ట సేవలకి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో భారతరత్న అవార్డుతోనూ, 1915లోనే బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ అంటే సర్ అనేటువంటి బిరుదుతో ఈయన్ని అభినందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో ఈయనకి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయడం జరిగింది. ఈయన 12 ఏప్రిల్ 1962 సుమారు 102 సంవత్సరాల వయసులో మరణించడం జరిగిందనమాట. ఈయన జన్మదినోత్సవాన్ని మనం జాతీయ ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన కష్టపడు, నిజాయితీగా ఉండు, విజయం నీ అడుగుజాడలను అనుసరిస్తుంది అని చెప్తూ ఉండేవారు. ప్రతి సంవత్సరం ఈయన యొక్క స్మృతిని గౌరవిస్తూ, ఈయన యొక్క కృషిని కూడా గౌరవిస్తూ, ఇతని దృఢ నిశ్చయం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని మనకి శాశ్వత ప్రేరణ అని ఈ ఇంజనీర్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.